రాజకీయ విమర్శ కోసం చెబుతున్నది కాదని, ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఇక్కడ లేకుండా పోయిందని గుర్తు చేశారు. కేసీఆర్‌తోనే ఆ పార్టీ పని అయిపోయిందని అన్నారు. కేసీఆర్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని, ఆ బాధతోనే ఆయన బయటికి రావడం లేదని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థికి ఓటేయాలని నియోజకవర్గ ప్రజలు ఈనాటి వరకు కేసీఆర్ విజ్ఞప్తి చేయకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బయటకు వచ్చి ప్రచారం చేయడానికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, కానీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కూడా విజ్ఞప్తి చేయలేదంటే కేటీఆర్ హరీష్ రావుపై ఆయనకున్న ఆలోచన ఏంటో అర్థం చేసుకోవచ్చు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన కళ్ళ ముందు పార్టీ కూలిపోతుంటే కుమిలిపోతున్నారని, దుఃఖం ఆవేదనతో కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను ప్రత్యర్థిగా కాకుండా సానుభూతితో చూడాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని మరి బీజేపీకి అవకాశం ఇచ్చారని చెప్పి ఆయన, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే అంచనాకి ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దాంతో బీజేపీ గెలుచుకున్న 8 సీట్లే మోడీ మూడోసారి ప్రధాని కావడానికి ఉపయోగపడ్డాయన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రక్రియ మొదలైందంటూ కేసీఆర్ కూతురు కవిత స్వయంగా చెప్పారని గుర్తు చేశారంట. కేటీఆర్ ఈ ప్రమాణాలు గొడవ ఏందిరా బాబు, బండి సంజయ్, ఈ ప్రమాణాలు ప్రతి దానికి ప్రమాణమేనా? ప్రతి దానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇప్పుడు ప్రమాణాలు కాదు కదా. నువ్వు కేంద్ర మంత్రివి, బీజేపీ ఎంపీఏ ఇదే నియోజకవర్గానికి చెందిన, ఈ నియోజకవర్గం కూడా ఆయన కిందకి వస్తుంది, ఎంపీ కింద, కిషన్ రెడ్డి కిందకి. మరి ఏం అభివృద్ధి చేశారు మీరు రాష్ట్రానికి? ఇది చెప్పాలి కదా మీరు. ఎంతసేపు డ్రగ్స్ తీసుకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దకు వచ్చి ఒట్టు వేయాలంట. ఎవరు? కేటీఆర్. ఈ ఒట్ల కార్యక్రమం ఏంది పంచాయతీ నాకు అర్థం కాదు. కేటీఆర్ ప్రమాణం చేయి, డ్రగ్స్ తీసుకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దకు వచ్చి ఒట్టు వేయి. కేటీఆర్కు కేంద్ర మంత్రి బండి సవాల్. సునీతకు 2 ఓటర్ ఐడీలు ఉన్నాయి, విచారణ జరిపించాలని డిమాండ్. ఇంకో 2 రోజులు ఆగి ఉంటుంటే రిజల్ట్ కూడా వచ్చేది, అప్పుడు చెప్పుంటే బాగుండేది. ఇప్పుడు సునీతకి 2 ఓట్లు ఉన్నాయి, 3 ఓట్లు ఉన్నాయి అనేది ఎప్పుడు చెప్పాలి మీరు? మనం ఎప్పుడు ప్రచారంలో పాల్గొంటే అప్పుడు కాదు కదా, ముందే మాట్లాడాలి అవన్నీ. నిన్న మొత్తం ప్రచారాలన్నీ బంద్ అయినాయి. ఇక 2 రోజులు అయితే ఎలక్షన్లు కూడా బంద్ అయితే ఇప్పుడు చెప్తుండే ఈయన. ఇక బీజేపీ కంప్లీట్ ఆశలు వదులుకున్నట్టుగా కనపడతా ఉంది. ఎవరు కూడా చక్కగా ప్రచారం చేసినట్టుగా నాకేమీ అనిపించట్లే. బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఇక మధ్యలో డీకేఆర్ ఒకసారి వచ్చి వెళ్ళినట్టున్నారు. ఏంటంటే ఇక ఇది ఒక పిక్నిక్కి కదా, ఒక నెల రోజుల పిక్నిక్ చేసిరు ఇక్కడ మొత్తం అందరు నాయకులు. ఇక బీజేపీ అయితే మొత్తానికి నాకు తెలిసి ఎక్కడా కూడా గెలవాలన్న అంచనాతో తిరిగినట్టుగా ఎక్కడ అనిపించట్లేదు. ప్రజలు కూడా వాళ్ళని లైట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు. కానీ బీజేపీకి మేబీ అవకాశం ఉండేదేమో, జూబ్లీహిల్స్లో గట్టిగా ఫైట్ చేయగలిగే అవకాశం ఉందేమో. మరి అది అభ్యర్థి లోపమా, లేకపోతే పార్టీ సరిగ్గా ప్రచారం చేసుకోవడానికి ముందుకు రాకపోవడమా, పార్టీ నాయకత్వం ప్రాబ్లమా అని తెలియదు. కానీ ప్రజల్లో బీజేపీ అనే అంశమే లేదు ఇప్పుడు. ఓటర్లకు 100 కోట్లంట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీల పంపిణీ వ్యయం, ఖర్చుకు వెనుకాడని ప్రధాన పార్టీల అభ్యర్థులు. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల రెట్టింపు తాయిలం అంట. 2 లక్షల